సో ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకున్న చాప్టర్స్ ఏంటమ్మా? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఓకే. depreciation, depreciation, okay. consignment, and MPO, sir. Not for profit organizations. For 4 chapters అయినాయి. Yes, సో ఈ sir. 4 chapters లో ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. ఫస్ట్ ఈ 4 chapters కంప్లీట్ అయిన తర్వాత ఎవరికి ఏ డౌట్ లేదు, అన్ని కాన్సెప్ట్స్ అర్థమైనాయి అంటేనే నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. సో ఇంకా ఇంకేం మిగిలిన కంప్లీట్ చేయాల్సినవి? Company accounts, single entry, పార్ట్నర్షిప్, కంపెనీ అకౌంట్స్, single entries. 7 సింగిల్ ఎంట్రీ. సో కంపెనీ అకౌంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, తర్వాత సింగిల్ ఎంట్రీ, లాస్ట్ లో 20 మార్క్స్ అమ్మమ్మ పార్ట్నర్షిప్ కంప్లీట్ చేస్తాం. ఓకేనా? సో ప్రజెంట్ చెప్పుకున్న 1, 2, 3, 4 చాప్టర్స్ లో డౌట్ ఉంది, ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు, లేదా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ అది ఆ డౌట్ క్లియర్ చేసుకున్నామ్మా. నేను డౌట్స్ ఉంటే ఈ 4 చాప్టర్స్ లో ఏ చాప్టర్ లో డౌట్ ఉన్నా, ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా అడగచ్చు. ఆ 4 చాప్టర్స్ లో ఎవరికైనా డౌట్ ఉందా సార్? చెప్పమ్మా. కన్సైన్మెంట్ చాప్టర్ లో జర్నల్ ఎంట్రీస్ స్టెప్ బై స్టెప్ చెప్పరా సార్ ఒకసారి? కన్సైన్మెంట్ చాప్టర్ లో జర్నల్ ఎంట్రీస్ చెప్పరా సార్ ఒకసారి? జర్నల్ ఎంట్రీస్ చెప్పాలి. ఎస్ సార్. అంటే స్టెప్ బై స్టెప్ అంటే ఆర్డర్ లో చెప్తారు కదా సార్ అలా? ఎవరి బుక్స్ లోని? కన్సైనర్ సార్. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. అవునా? ఎస్ సార్. కన్సైనర్ బుక్స్ ఓపెన్ చేసే బుక్స్ ఏంటి, అకౌంట్స్ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్స్, కన్సైనీ అకౌంట్ అండ్ గూడ్స్ అండ్ టర్న్ కన్సైన్మెంట్. అంటే ఈ 3 అకౌంట్స్, ఈ 3 లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నావు అంటే ఈ 3 లెడ్జర్ అకౌంట్స్ లో వచ్చిన ఎంట్రీస్ రాసేది. అవునా? సో ఈ 3 అకౌంట్స్ లో ఫస్ట్ అకౌంట్ చూద్దాం. ఫస్ట్ అకౌంట్ ఏంటి? కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏమేమి వస్తాయి నీకు గుర్తుంది? అకౌంట్ లో వచ్చే డెబిట్ సైడ్ 5 ఐటమ్స్ వస్తాయి. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ 5 ఐటమ్స్ వస్తాయి. ఏంటంటే ఫస్ట్ ది టు గూడ్స్ అంటారు కన్సైన్మెంట్. ఎక్స్పెన్సెస్ కానీ కన్సైనర్ పెడితే టు క్యాష్ ఆర్ బ్యాంక్. కన్సైనీ పెడితే టు కన్సైనీకి ఇవ్వాల్సిన కమిషన్, ఒకవేళ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్. అంతేనా? టోటల్ 5. సో ఈ 5 కి ఎంట్రీస్ రాయాలి ఫస్ట్. ఎలాగా? కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అంటారు కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్ ఫర్ కమిషన్, అండ్ లాస్ట్ వన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్ ఫర్ ప్రాఫిట్. ఇది ఒక లైన్. ఓకే సార్. టోటల్ 5 ఎంట్రీస్ వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఎన్ని ఐటమ్స్ వస్తాయి నీకు గుర్తుండి? 2 వస్తాయి సార్. 3 వస్తాయమ్మా. 3 ఏంటంటే సేల్ చేస్తే కన్సైనీ అకౌంట్ వస్తుంది, స్టాక్ ఉండిపోతే కన్సైన్మెంట్ స్టాక్ ఉండిపోతుంది, లాస్ వస్తే P&L అకౌంట్ వస్తుంది. అప్పుడు ఎంట్రీస్ ఏం రావాలి? 6th ఎంట్రీ కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ ఫర్ సేల్స్ మేడ్, 7th ఎంట్రీ కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్, 8th ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. అర్థమైందా? ఇది ఒక లైన్. నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీలోని కన్సైనీ అకౌంట్ వేస్తాం కదా, అదే ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ లో నెక్స్ట్ అకౌంట్ ఏంటి? కన్సైనీ అకౌంట్. సేల్స్ మేడ్ ఉంటుంది డెబిట్ సైడ్, దానికి ఎంట్రీ రాస్తామా రాయలేదా? మళ్ళీ ఎంట్రీ రాస్తాం ఇప్పుడు? అక్కర్లేదు. నెక్స్ట్ అడ్వాన్స్ అయినా పే చేసి ఉంటాడు అంటే కన్సైనీ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ గురించి చెప్తున్నాను. అడ్వాన్స్ అయినా పే చేసి ఉంటే ఇంతకుముందు నేను ఎంట్రీ రాసావు నువ్వు కన్సైన్మెంట్ అకౌంట్ దగ్గర వచ్చింది అడ్వాన్స్ రాసావా? అడ్వాన్స్ వచ్చినప్పుడు ఎక్కడ రాసి చూపించు నాకు. కన్సైన్మెంట్ అకౌంట్ లో చెప్పుకున్న 8 జర్నల్ ఎంట్రీస్ అడ్వాన్స్ కింద ఎంట్రీ చెప్పాను నేను కన్సైన్మెంట్ అకౌంట్ దగ్గర.
అడ్వాన్స్ చెప్పలేదు సార్. అంటే ఇప్పుడు ఎంట్రీ రాయాలి. ఏమని రాయాలి? క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కన్సైనీ ఎంట్రీ రాసినా రాయలేదా? ఎస్ సార్, అది రాశాను సార్. మళ్ళీ రాస్తాం ఇప్పుడు. నో సార్. కమిషన్ కి ఎంట్రీ రాసినా రాయలేదా? కమిషన్ రాయండి సార్. మళ్ళీ ఆల్రెడీ రాస్తాం గట్టి రాయం. నెక్స్ట్ లాస్ట్ సెటిల్మెంట్ చేసాం, ఎంట్రీ రాసినా రాయలేదా? రాయలేదు సార్. ఇప్పుడు రాస్తాం. ఏమని రాస్తాం? కన్సైనీ క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. సార్ ఓకే సార్. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ లో మిగిలిపోయింది ఏంటి? గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ లో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ చెప్పి స్టార్టింగ్ లో ఒక ఎంట్రీ రాస్తే మళ్ళీ రాస్తామా? నో సార్. దాన్ని ఎక్కడ క్లోజ్ చేయాలి? లాస్ట్ లో. ఎక్కడ క్లోజ్ చేయాలి? ఆ కన్సైన్మెంట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ని చివరిలో ఎక్కడ క్లోజ్ చేయాలి? ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేయాలి. దానికి రాసావా? ఎక్కడ ఎంట్రీ రాయలేదు. సో ఇప్పుడు రాస్తావు గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. అర్థమైందా? అంతే. ఓకే సార్. ఇదే నువ్వు అడిగిన ఏం అడిగావు? లైన్ గానా? నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇదే సార్, అంటే జర్నల్ ఎంట్రీస్ స్టెప్ బై స్టెప్ అలా స్టెప్ బై స్టెప్ అన్నావు కదా, ఏ స్టెప్లు టోటల్ గా నీకు 12 ఎంట్రీస్ రావాలి ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. అర్థమవుతుందా? ఈ లెక్చర్స్ ఫాలో అవుతే ఎంట్రీస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా డౌట్ ఉందమ్మా? 4 చాప్టర్స్ లో డౌట్ ఏంటంటే అవి క్లియర్ చేసుకోవాలి. బుచ్చిరాజు ఏం డౌట్ ఉందా నీకు? 4 చాప్టర్స్ లో ఏ కాన్సెప్ట్ అయినా? అర్థమైంది సార్. ఓకే. నిత్య? లేదు సార్. రామచంద్రరావు? నో సార్. సమిత? నో సార్. ఓకే. కృష్ణ? సార్ ఏమైనా డౌట్ ఉందమ్మా? కాన్సెప్ట్లు నేను అంటుంది సమ్స్ అవి నువ్వు ఇక్కడ నీ దగ్గర టెక్స్ట్ బుక్ లేదో నాకు తెలుసు, కానీ కాన్సెప్ట్స్ అర్థమైనయా? ఎలా చేయాలి ఏంటి అనేది? డెప్రిసియేషన్ ఒకసారి. డెప్రిసియేషన్ లో ఏంటి డౌట్? నేను అడిగేంత వరకు చెప్పమన్నమాట. మళ్ళీ అంటే నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వెళ్ళలేదు సార్, డెప్రిసియేషన్ చాప్టర్. ఓకే, అదే డౌట్ సార్. అయితే మొత్తం వినలేదండి నేను ఏం చేయలేను. యూట్యూబ్ మన క్లాస్ ఉంటాయి కదా యూట్యూబ్ లో, చెక్ చేసిన తర్వాత కూడా డౌట్ ఉంటే అప్పుడు డౌట్ చెప్పగలను. నేను మళ్ళీ మొత్తం చెప్పలేను, నేను అడుగుతున్న డౌట్స్. ఓకే సార్, ఓకే సార్. ఓకేనా? మిస్ అయిన క్లాస్ అంటే నువ్వు యూట్యూబ్ లో వినాలి. విన్నాను సార్, వింటాను సార్. ఓకే. ఓకే సార్. జాహ్నవి? సార్. ఎనీ డౌట్స్ 4 చాప్టర్స్ లో? నో సార్. ఓకే. సో హెడింగ్ పెట్టినమ్మా కంపెనీ అకౌంట్స్. సో హెడింగ్ కంపెనీ అకౌంట్స్. సో ఎవరికైనా కంపెనీ అంటే ఏంటో ఎవరికైనా తెలిస్తే చెప్పడానికి ట్రై చేయండి అమ్మా. ఆల్రెడీ మనం కంపెనీ అనే టాపిక్ అయితే విన్నాం, దీని గురించి చదువుకున్నాం కూడా. కంపెనీ అనే టాపిక్ గురించి మీకు గుర్తుందో లేదో కానీ నాకు గుర్తుంది. గుర్తుంది సార్. ఎక్కడ? ఫస్ట్ ఇయర్ లో జాయింట్ స్టాక్ కంపెనీ విన్నాం. సో జాయింట్ స్టాక్ కంపెనీ. ఇప్పుడు ప్రెసెంట్ వరకు మనకు తెలిసిన ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఎన్ని ఫార్మ్స్ బిజినెస్ చేయొచ్చు అంటే మనకి 3 ఫార్మ్స్ తెలుసు. ఫస్ట్ ఫార్మ్ ఏంటి? సోల్ ప్రొప్రైటర్షిప్. అంటే ఒక్కడే ఓనర్ ఉంటాడు, ఏదన్నా ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తే ఆడొక్కడే ఆ రిస్క్ తీసుకుంటాడు. సెకండ్ ఇంకోటి తెలుసు, పార్ట్నర్షిప్. అది లాస్ట్ చెప్పుకుంటా అని చెప్పాం. అది లాస్ట్ లో ప్రాబ్లమాటిక్ విషయం లాస్ట్ చెప్పుకున్నప్పటికీ మీకు థియరీ తెలుసు ఏంటి? మోర్ దాన్ 1 పర్సన్ పార్ట్నర్స్ కింద ఒక 2 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే 3 మెంబర్స్ పార్ట్నర్స్ కింద ఉంటే ప్రాఫిట్ వాళ్ళు క్యాపిటల్ కూడా వాళ్ళ రేషియో తీసుకొస్తారు. అండ్ లాస్ట్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ అనే రిస్క్ ని అదే రేషియోలో పంచుకుంటారు. ఇది ఏంటి? పార్ట్నర్షిప్. మరి కంపెనీ అంటే ఏంటి?
సో మనకు తెలిసిన థర్డ్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే కంపెనీ. ఎస్ సార్. కంపెనీలో షేర్ హోల్డర్స్ ఉంటారు సార్. వాళ్ళు మనీని కాంట్రిబ్యూట్ చేస్తారు, కానీ వాళ్ళు షేర్స్ సార్, క్యాపిటల్ ని కాంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు షేర్ హోల్డర్స్ అవుతారు సార్. కానీ మెయిన్ గా చేసేది అంటే షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉండొచ్చు? ఒక ఇద్దరు ఉండొచ్చా? ఒక ముగ్గురు? మినిమం వచ్చేసి ప్రైవేట్ కంపెనీలో వచ్చేసి 200 సార్. పబ్లిక్ కంపెనీలో వచ్చేసి అన్లిమిటెడ్ సార్. మరి ఆ అన్లిమిటెడ్ మెంబర్స్ వచ్చేసి నేను కూడా బిజినెస్ లో కూర్చొని నేను కూడా బిజినెస్ చేస్తానంటే సరిపోద్దా? ఊరుకుంటారు? అంతమంది రానిస్తారు లోపలికి? రానివ్వరు సార్. అంతమందిని రానివ్వరు. కాబట్టి ఏం చేస్తారు, ఒక మేనేజ్మెంట్ ని వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ని ఎలక్ట్ చేసి వాళ్ళ చేత బిజినెస్ రన్ చేయిస్తారు. అవునా? ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తే తీసుకుంటారు. ఉన్న ఈ అన్లిమిటెడ్ మెంబర్స్ షేర్ హోల్డర్స్ కూడా ఏం చేసుకుంటారు, వాటిని పంచుకుంటారు. అంటే బిజినెస్ చేద్దామంటే కుదరదు. వాళ్ళ పని ఏంటి? ఓన్లీ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేయడం, లాస్ట్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ ని షేర్ చేసుకోవడం. అదే వీళ్ళ పని. నేను కూడా కూర్చొని బిజినెస్ చేస్తాను పార్ట్నర్షిప్ లో లాగా, పార్ట్నర్స్ కింద, లేకపోతే సోల్ ప్రాపర్టీస్ కింద సోల్ ప్రాపర్టీ ఒకడే ఎలా బిజినెస్ చేస్తాడు, మేము అందరం కూడా వచ్చి బిజినెస్ లో వర్క్ చేస్తాం అంటే కుదురుతుందా? కుదరదు సార్. కుదరదు. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్, సో ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ పార్టిసిపేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ దే విల్ ఎలెక్ట్ ఏంటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక బోర్డ్ ని, అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని ఎలెక్ట్ చేసి వాళ్ళ చేత బిజినెస్ రన్ చేయిస్తారు. ఓకేనమ్మా? సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దీస్ షేర్ హోల్డర్స్. అర్థమవుతుందా? ఈ కంపెనీ యొక్క అన్ని అఫైర్స్ కూడా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటారు. సార్ మరి ఓనర్స్ అని చెప్పారు, మరి ఓనర్స్ కి ఏం సంబంధం ఉండదా? ఉంటది. ఓనర్ సంబంధం ఏంటంటే జనరల్ మీటింగ్ అని పెడతారు ఎవ్రీ ఇయర్ ఒకసారి. పెట్టి అసలు షేర్ హోల్డర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రాబోయే జనరేషన్ లో కంపెనీ ఏమేమి వర్క్ చేస్తుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఈ షేర్ హోల్డర్స్ ని సాటిస్ఫై చేసే విధంగా ఇది చేసే వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఎక్కడ? జనరల్ మీటింగ్స్ లో. ఎవ్రీ ఇయర్ కి ఒకసారి ఉంటుంది జనరల్ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ అనేది. ఓకేనా? సో ఈ జనరల్ బాడీ మీటింగ్ ఒక రోజు ఉంటుంది, లేదా 2 రోజులు ఉంటుంది, సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి అందరూ కలుస్తారు. ఓకే, రోజు బిజినెస్ చేయండి, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాం? బిజినెస్ లో వాళ్ళ ప్లేస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలక్ట్ చేసి వాళ్ళు బిజినెస్ చేస్తారు. వచ్చే ప్రాఫిట్స్ ని ఈ ఉన్న ఓనర్స్ అంటే ఎవరు? షేర్ హోల్డర్స్ అందరికి పంచుతారు. ఇది కంపెనీ అని చెప్పి మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం. దాని యొక్క అది ఎలా థియరీలో నేర్చుకున్నాం. కంపెనీ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫ్రూట్ చేయాలి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నట్టు గుర్తు. మీకు గుర్తుందా? ఓకే, జస్ట్ వాటిని ఆ థియరీని గుర్తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ నోట్ చేయండి అమ్మా. ఫస్ట్ రైట్, all the affairs of the company are governed by the provisions of the Companies Act, 2013. All the affairs of the company are governed by the provisions of the Companies Act 2013. Full stop, continuation. A company means
A company incorporated. A company means a company incorporated or registered under the Companies Act 2013. A company means a company incorporated or registered under the Companies Act 2013. Full stop, continuation. In general parlance, PARLANCE, in general meaning. In general parlance, a company is a person. A company is a person which is artificial, invisible, intangible, and existing only in the eyes of law. And existing only in the eyes of law. And existing only in the eyes of law. A company is a person which is artificial, invisible, intangible, and existing only in the eyes of law. So company kuda person antamma, ఏ person artificial juridical person అని చెప్పి నేర్చుకున్నాం ఇంటర్మీడియట్ లో. సో artificial person అంట which is invisible, which is intangible, అంటే కంటికి కనిపించదు, ఓన్లీ మనం ఫీల్ అవ్వలేము, ఓన్లీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా మాత్రమే ఉంటది. అకార్డింగ్ టు లా మాత్రమే కంపెనీ ఇస్ ఎ పర్సన్. ఓకేనా? నెక్స్ట్ పారాగ్రాఫ్. A company usually raises its capital in the form of shares and debentures. A company usually raises its capital in the form of share and debentures. సో కంపెనీకి క్యాపిటల్ కావాలమ్మా. సో ఈ క్యాపిటల్ ని ప్రొవైడ్ చేసేది ఎవరు? షేర్ హోల్డర్స్. ఓకేనా? ఈ క్యాపిటల్ 2 types వస్తుందమ్మా. 2 types వస్తుంది. ఒకటి ఏంటంటే షేర్ క్యాపిటల్, ఇంకోటి ఏంటంటే డెట్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే అమ్మా, ఈ షేర్ హోల్డర్స్ ఓనర్స్ అవుతారు, ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. అలాగే డెట్ క్యాపిటల్ అంటే ఈ డెట్ హోల్డర్స్ ఏమవుతారంటే క్రెడిటార్స్ అవుతారు, అంటే అప్పిచ్చిన వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? సో డెట్ క్యాపిటల్
అండ్ షేర్ క్యాపిటల్. ఈ చాప్టర్ లో మనం నేర్చుకునేది డెట్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్, ఓన్లీ షేర్ క్యాపిటల్. ఏంటి ఆల్రెడీ షేర్ క్యాపిటల్ అంటే కూడా ఏంటో మనకు తెలుసు. షేర్ క్యాపిటల్ ఏంటి, అందులో టైప్స్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్. మనం డెట్ క్యాపిటల్ ఎక్కడ నేర్చుకుంటాం? సిఏ ఫౌండేషన్. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ మనం ఇంటర్మీడియట్ లెవెల్ నేర్చుకునేది ఏంటమ్మా? డెట్ క్యాపిటల్ గురించా, షేర్ క్యాపిటల్ గురించా? షేర్ క్యాపిటల్ సార్. షేర్ క్యాపిటల్ యొక్క అకౌంటింగ్ గురించి. షేర్ క్యాపిటల్ యొక్క థియరీ ఎక్కడ నేర్చుకున్నాం? ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న థియరీ మీద ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? అకౌంటింగ్ నేర్చుకుంటాం. అర్థం కలదా? సో ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారంటే మీ సిలబస్ ని. లాస్ట్ ఇయర్ నేర్చుకున్న థియరీ ఇక్కడ ఉపయోగపడుతుంది అకౌంటింగ్ కి. అండ్ ఇక్కడ మన ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న షేర్ క్యాపిటల్ అకౌంటింగ్ ఎక్కడ ఉపయోగపడుతుంది? మళ్ళీ సిఏ ఫౌండేషన్ లో ఉపయోగపడుతుంది. సో మీరు నేర్చుకునేది ఏది కూడా మీకు యూజ్లెస్ కాదు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ఇంపార్టెంట్. మీ ఫ్యూచర్ లో సిఏ అవడానికి కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నారు. సో సరిగ్గా నేర్చుకోవాలన్నమాట. ఏ డౌట్ వచ్చినా వెంటనే అడగాలి. అర్థమైందమ్మా? ఓకే. సో హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ ఏంటంటే కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్. కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్. హెడ్డింగ్ కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్. A company being an artificial person, అందులో రాసుకున్నాము కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్ లో థియరీ రాసుకోండి. A company being an artificial person cannot generate its own capital, cannot generate its own capital, cannot generate its own capital, which is necessarily collected from shareholders, which is necessarily collected from shareholders which is necessarily collected from shareholders, known as share capital, known as share capital. So కామెడీ ఉందమ్మా. అమ్మ నువ్వు బిజినెస్ పెడదాం అనుకుంటే క్యాపిటల్ ఎవరు తీసుకురావాలి? బిజినెస్ పెడదాం అనుకుంటే నువ్వు బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు, క్యాపిటల్ ఎవరు తీసుకురావాలి? నువ్వే తీసుకురావాలి. అవునా? నువ్వేగా తీసుకురావాలి. సరే నువ్వు, నేను, కార్తిక్ మనం ముగ్గురం కలిసి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. మనం ముగ్గురం బిజినెస్ పెడదాం అనుకుంటే క్యాపిటల్ ఎవరు తీసుకురావాలి? నువ్వు ఒకరితో తీసుకొని సరిపోద్దా? ముగ్గురు తీసుకురావాలి కదా. ఇప్పుడు కంపెనీ బిజినెస్ పెడదాం అనుకుంటుంది, బిజినెస్ చేద్దాం అనుకుంటుంది. సో కంపెనీ బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు కంపెనీ అన్నా మనలాంటి న్యాచురల్ పర్సనా? మనలాంటి న్యాచురల్ పర్సన్ కాదు కాబట్టి మళ్ళీ క్యాపిటల్ తీసుకురాగలదా? క్యాపిటల్ తీసుకురా. సో క్యాపిటల్ కంపెనీ తరపున తీసుకొచ్చేది ఎవరు? క్యాపిటల్ ని కంపెనీ తరపున తీసుకొచ్చేది ఎవరు బిజినెస్ కంపెనీలోకి?
కంపెనీలోకి క్యాపిటల్ ఎవరు తీసుకొస్తారమ్మా? మనం అంటే మనమా? బోర్డ్ ఆఫ్ మన కాదు సార్, మొత్తం అందరం మనం ఎక్కడ షేర్ తీసుకొస్తున్నాం? మన పార్ట్నర్షిప్ మనం తీసుకొస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం సార్. మనం అంటే మనం అంటే నువ్వు అన్నావు, మనం అంటే ఎవరు? నువ్వు, నేను, కార్తీక్. మనం క్యాపిటల్ ఎక్కడ తీసుకొస్తాం? పార్ట్నర్షిప్ అయితే తీసుకొస్తాం. ఎస్ సార్. లేదు సింగిల్ గా నువ్వు ఒక్కదానివి లేదా నేను ఒక్కదానికి ఎక్కడ తీసుకొస్తాం? సోల్ ప్రాపర్టీషిప్ లో తీసుకొస్తాం. ఎస్ సార్. మరి కంపెనీ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటుంది క్యాపిటల్ ని? పబ్లిక్ సార్. ఇప్పుడే కదా మరి రాసావు, షేర్ హోల్డర్స్ నుంచి తీసుకుంటది. రాసావు కదా ఇప్పుడు. ఏ Yes. కంపెనీ బీయింగ్ Yes, an sir. artificial person cannot generate its own capital which Yes, is sir. necessary to be collected from ఎవరు? షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్. అలా తీసుకునే sir. క్యాపిటల్ ఏమంటారు? షేర్ షేర్ క్యాపిటల్. క్యాపిటల్. ఓ గుడ్డిగా రాసిస్తే సరిపోదు, అక్కడ ఏం రాస్తున్నావు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో కంపెనీ ఎవరి దగ్గర తీసుకుంటుంది క్యాపిటల్? షేర్ హోల్డర్స్ దగ్గర తీసుకుంటది. షేర్ హోల్డర్స్. అలా తీసుకునే క్యాపిటల్ ఏమంటాం? షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్. అర్థం కదా? అర్థమైంది. ఈ షేర్ క్యాపిటల్ లో కేటగిరీస్ నుంచి మారుతాం. అదే కదా హెడ్డింగ్. హెడ్డింగ్ Yes, ఏంటి sir. చూడు? కేటగిరీస్ ఆఫ్ షేర్ Categories క్యాపిటల్. of share రైట్ నెంబర్. ఫస్ట్ ఆథరైజ్డ్ క్యాపిటల్. నెంబర్ 1 ఆథరైజ్డ్ క్యాపిటల్. హెడ్డింగ్ ఆథరైజ్డ్ క్యాపిటల్. సో అందరూ రాసుకున్నామా? Authorized capital is the amount. Authorized capital is the amount of share capital. Authorized capital is the amount of share capital which a company is authorized to issue. Authorized capital is the amount of share capital which a company is authorized to issue to the public authorized to issue to the public by the memorandum of association. By the memorandum of association. Authorized capital is the amount of share capital which a company is authorized to issue to the public by the memorandum of association. It is also called as nominal or registered capital. It is also called as nominal or registered capital. సో ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటంటే అమ్మా, కంపెనీలో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు మేము కంపెనీ యొక్క లైఫ్ టైంలో సమ్ ఎక్స్ అమౌంట్ చెప్తున్నాం. ఆ ఎక్స్ అమౌంట్కి మించి ₹1 కూడా మీ దగ్గర తీసుకోము. అంటే కంపెనీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే కంపెనీ అమౌంట్ మళ్ళీ మిమ్మల్ని అడిగితే ఆ అమౌంట్ ఈ ఎక్స్ అమౌంట్కి మించదు అని చెప్పి ఒక ప్లేస్ రాస్తాం. ఆ ప్లేస్లో ఏమంటాం? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఫస్ట్ ఇయర్ ఎక్కడ నేర్చుకోవడం గుర్తుందా? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. అందులో ఒక క్లాజ్ ఉంటుంది. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఒక క్లాజ్ నేర్చుకున్నాం మనం. క్లాజెస్ ఉంటాయని చెప్పి నేర్చుకున్నాం. చాలా క్లాజెస్ ఉంటాయి. అందులో ఒక క్లాజ్ గురించి నేర్చుకున్నాం. MOA మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో మనం నేర్చుకున్న క్లాజ్ ఏంటంటే క్యాపిటల్ క్లాజ్ అని నేర్చుకున్నాం. గుర్తుందా? క్యాపిటల్ క్లాజ్ ఏం రాయాలంటే ఈ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత ఉండాలి అనేది ముందే రాసుకుని పెట్టుకోవాలి. అర్థమవుతుందమ్మా? అంటే కంపెనీ లైఫ్ టైంలో మనం మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఎంతైతే రికార్డ్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs రికార్డ్ చేశాను. 10 lakhs మించి ₹1 కూడా షేర్ హోల్డర్స్ దగ్గర తీసుకోకూడదు. అది దాని అర్థం. సో ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటంటే క్యాపిటల్ టు బి టేకెన్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్ విచ్ ఈస్ ఆథరైజ్డ్ బై
క్యాపిటల్ క్లాజ్. అర్థమైందా? ఫర్ Yes, ఎగ్జాంపుల్ sir. 10 lakhs ఉంది, నేను 11 lakhs అడుగుతున్నాను, షేర్ హోల్డర్స్ కడతారా? కట్టరు సార్. 10 lakhs వరకు కడతారు, 10 lakhs నుంచి 1 రూపాయి కట్టరు. ఎందుకు కట్టరు అంటే మన మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆథరైజేషన్ ఎంతవరకు ఇచ్చింది? 10 lakhs వరకు 10 lakhs. ఇచ్చింది. లేదు, ఖచ్చితంగా కంపెనీ ఆపరేషన్స్ కోసమే అడుగుతున్నారు, జెన్యూన్ గా అడుగుతున్నారు. సో అప్పుడు ఏం చేయాలి? మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ముందు చేంజ్ చేయాలి, మార్చాలి. ఏమని మార్చాలి? ఆథరైజ్డ్ క్యాపిటల్ 11 lakhs అని మార్చుకుని అప్పుడు షేర్ హోల్డర్స్ దగ్గర తీసుకోవాలి. అర్థం కదా? ఎస్ సార్. సార్ అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంతైతే ఉందో అంతకు మించి 1 రూపాయి అయినా సరే కంపెనీ అడగచ్చా? అడగకూడదు. ఓకేనా? కంపెనీ అడిగినప్పటికీ షేర్ హోల్డర్స్ కడతారా? కట్టకూడదు. అర్థమైందా? నెక్స్ట్ హెడ్ ఇష్యూడ్ క్యాపిటల్. ఇష్యూడ్ క్యాపిటల్ నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నామా? ఇష్యూడ్ క్యాపిటల్. Issued capital is that part of authorized capital. Issued capital is that part of authorized capital which is actually issued to the public for subscription. Issued capital is that part of authorized capital which is actually issued to the public for subscription. Next continuation. A company may issue its entire authorized capital. A company may issue its entire authorized capital or may issue in parts from time to time, as per the needs of the company, as per the needs of the company. సో ఏంటి ఇష్యూడ్ క్యాపిటల్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకొని పెట్టుకున్న ఆథరైజ్డ్ క్యాపిటల్ లోంచి మొత్తం ఆథరైజ్డ్ క్యాపిటల్ కానీ పార్ట్ ఆఫ్ ద ఆథరైజ్డ్ క్యాపిటల్ కానీ ఇష్యూ చేసాం. ఎవరికి? షేర్ హోల్డర్స్ కి. ఏంటి? ఫర్ ద పర్పస్ ఆఫ్ సబ్స్క్రిప్షన్. అర్థమవుతుందా? వచ్చి మా కంపెనీలో జాయిన్ అవ్వంటారు బాబు, అమౌంట్ కట్టి మా దాంట్లో జాయిన్ అవ్వండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్పి మనం ఏదైతే షేర్ హోల్డర్స్ కి ఆర్ జనరల్ పబ్లిక్ కి, షేర్ హోల్డర్స్ కూడా కాదు, ఇంకా షేర్స్ తీసుకోలేదు కాబట్టి షేర్ హోల్డర్స్ కాదు, జనరల్ పబ్లిక్ కి ఇష్యూ చేస్తున్నాము. అలా ఇష్యూ చేసిన క్యాపిటల్ ఏమంటున్నాడు? ఇష్యూడ్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న 10 lakhs ఆథరైజ్డ్ క్యాపిటల్ పెట్టుకున్నాము. అందులో నేను 6 lakhs ని ఏం చేశాను? జనరల్ పబ్లిక్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని ఏమంటారమ్మా, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేశాను. ప్రాస్పెక్టస్ అంటే ఏంటమ్మా? ఆఫర్ గివింగ్ బై ద కంపెనీ టు షేర్ హోల్డర్ టు జనరల్ పబ్లిక్. దేనికోసం? షేర్స్ కొనుక్కోండి అని చెప్పడం కోసం. అవునా? గుర్తుందా? ప్రాస్పెక్టస్ ఆ వర్డ్ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. నేర్చుకున్నాం సార్. ఇన్విటేషన్ టు ద పబ్లిక్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సబ్స్క్రైబింగ్ టు ద షేర్స్ అని చెప్పి నేర్చుకున్నాం ఫస్ట్ ఇయర్ లో. 120 days లో మినిమం సబ్స్క్రిప్షన్. ఆ రూల్స్ అని కూడా నేర్చుకున్నాం. సో అది ఇష్యూ చేస్తాం అనమాట. సో 10 lakhs ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంటే మనం 6 lakhs ఇష్యూ చేస్తాం. మరి 4 lakhs ఏమవుద్ది? అన్ఇష్యూడ్. 10 lakhs 6 lakhs ఇష్యూడ్ క్యాపిటల్ అవుద్ది, 4 lakhs అన్ఇష్యూడ్ క్యాపిటల్ అవుద్ది. అర్థం కదా? ఇష్యూడ్ క్యాపిటల్ ఎవరికి ఇస్తామమ్మా? టు జనరల్ పబ్లిక్ కి. వాళ్ళు కానీ ఫ్యూచర్ లో
షేర్స్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళందరూ ఏమవుతారు? షేర్ షేర్ హోల్డర్స్. హోల్డర్స్ అవుతారు. అర్థమైనా అర్థం కాదు. ఎస్ సార్. నెక్స్ట్ హెడ్డింగ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. నెక్స్ట్ హెడ్డింగ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. Subscribed capital. It is a part of the issued capital. It is the part of the issued capital. It is the part of the issued capital which has been. It is the part of the issued capital which has been actually subscribed by the public. It is the part of the issued capital which has been actually subscribed by the public. This can be equal to, this capital can be, this capital can be equal to or less than the issued capital. This capital can be equal to or less than the issued capital. సో ఏంటంటే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటే ఏంటంట, ఆథరైజ్డ్ క్యాపిటల్ లో మనం కొంత జనరల్ పబ్లిక్ కి ఇష్యూ చేసే కొంత క్యాపిటల్ ని, మనం ఇష్యూ చేసిన క్యాపిటల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, అలా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఏమంటారమ్మా? సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. సబ్స్క్రైబ్ చేసుకుందాన్ని ఏమంటారు? అన్సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. అవునా కదా? ఓకేనా? సో ఈ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఎంతైతే మనం ఇష్యూ చేసామో అంతకి ఈక్వల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అంతకన్నా తక్కువ ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందా? లేదు సార్. అంతకన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs చెప్పినంత కాలేజ్ క్యాపిటల్ మనం 6 lakhs ఇష్యూడ్ క్యాపిటల్ చేసాం. 6 lakhs తో కూడా మాకు షేర్లు కావాలని చెప్పి జనాల దగ్గర నుంచి వచ్చింది అనుకో అమ్మా, యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకో, దాన్ని ఏమంటారమ్మా? ఫుల్లీ సబ్స్క్రైబ్డ్. లేదు 4 lakhs కావాలన్నారు అంటే ఇంకో 2 lakhs ఏంటి? అన్సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. అర్థమైందా? సో నేను అందుకే ఇష్యూడ్ చెప్తున్నప్పుడు అన్ఇష్యూడ్ డెఫినేషన్ చెప్పట్లేదు, ఎందుకంటే మిగిలినంతా ఏంటి? అన్ఇష్యూడే. అలాగే సబ్స్క్రైబ్డ్ చెప్పిన అన్సబ్స్క్రైబ్ చెప్పట్లేదు, మిగిలినంతా ఏంటి? అన్సబ్స్క్రైబ్. అంటే ఇష్యూడ్ క్యాపిటల్ కాకుండా మిగిలిందంతా అన్ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ కాకుండా మిగిలిందంతా అన్సబ్స్క్రైబ్డ్. గుర్తుంటది కదా? నెక్స్ట్ కాల్డ్ అప్ క్యాపిటల్. నెక్స్ట్ హెడ్డింగ్ కాల్డ్ అప్ క్యాపిటల్. Called up capital. It is a part of the subscribed capital. It is the part of the subscribed capital it is the part of the subscribed capital which is called up by the company it is a part of the subscribed capital which is called up by the company to pay on the allotted shares. To pay on the allotted shares. It is the part of the subscribed capital which is called up by the company to pay on the allotted shares. ఏంటమ్మా కాల్డ్ అప్ క్యాపిటల్ అంటే ఏంటి? మనం సబ్స్క్రిప్షన్ ఇచ్చామా? ఎవరైతే సబ్స్క్రిప్షన్ ఇచ్చారో, ఎవరైతే వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారో వాళ్ళకి మనం ఏం చేస్తాం? షేర్స్ ని అలాట్ చేస్తాం. అలాట్ చేసిన షేర్స్ దగ్గర మనం ఏం తీసుకుంటాం? అమౌంట్ తీసుకుంటామా? తీసుకోమా?
తీసుకుంటాం అలా సార్. వచ్చి పే కంపెనీ దగ్గరికి వచ్చి అమౌంట్ పే చేయండి అని అడుగుతున్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు కాల్డ్ అప్ క్యాపిటల్. సో కాల్డ్ అప్ క్యాపిటల్ విల్ బి ద పార్ట్ ఆఫ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. అవునా కదా? ఎస్ సార్. సబ్స్క్రైబ్ చేసిన దాంట్లో నుంచి మొత్తం నేను ఇప్పుడు అడగట్లేదు డబ్బులు, కొంచెమే అడుగుతారు సార్. కొంచెం అడుగుతున్నారు. అలా కొంచెం అడిగిన దాన్ని ఏమంటున్నారు కాల్డ్ అప్ అంటున్నారు. మరి అడగని దాన్ని అన్కాల్డ్ క్యాపిటల్. అన్కాల్డ్ అప్. సో దానికి మనం డెఫినేషన్ రాసుకోం. అర్థమవుతుందా? ఎస్ కాల్డ్ అప్ కాదంతా ఏమైపోద్ది అన్కాల్డ్ అప్. అన్కాల్డ్ అప్. సో ఇందాక మనం 10 lakhs ఆథరైజ్ క్యాపిటల్ చెప్పుకున్నాం. అందులో 6 ఏం చేసామమ్మా, ఇష్యూ చేసాం. ఇష్యూ చేసాం. అందులో మొత్తం 6 lakhs కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దాన్ని ఏమంటాం సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటాం. ఆ 6 lakhs నుంచి నేను ప్రెసెంట్ ఇప్పుడు అడుగుతున్న 4 lakhs అడుగుతున్నాను. సో 4 lakhs ఏంటి కాల్డ్ అప్ క్యాపిటల్, మరి 2 lakhs ఏంటి అన్కాల్డ్ అప్ క్యాపిటల్. 6 లో 4 lakhs ఏమో కాల్డ్ అప్ అమ్మా. మరి మిగతా 2 lakhs ఇప్పుడు అడగట్లేదు నేను. సో దాన్ని ఏమంటారు అన్కాల్డ్ అప్. అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్ హెడ్డింగ్ పెయిడ్ అప్ క్యాపిటల్. పెయిడ్ అప్ క్యాపిటల్ heading amma paid up capital. It is the portion of the called up capital. It is the portion of the called up capital which is actually paid by the shareholders. It is the portion of the called up capital which is actually paid by the shareholders. చెప్పండి అమ్మా. ఆథరైజ్ క్యాపిటల్ ఎంత? 10 lakhs. 10 lakhs. అందులో ఇష్యూ చేసింది ఎంత? 6 lakhs. 6 lakhs. అందులో 6 lakhs ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ నేను అమౌంట్ పే చేయని అడిగింది ఎంత మాత్రం? 4 lakhs. దాన్ని ఏమంటారు 4 lakhs ని కాల్డ్ అప్ క్యాపిటల్. మరి మిగతా 2 lakhs ఏమవుతుంది అన్కాల్డ్ క్యాపిటల్. ఇప్పుడు ఈ 4 lakhs లోంచి నాకు 3 lakhs పే చేస్తారు జనాలు అందులోని. పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే దాన్ని ఏమంటారంట పెయిడ్ అప్ క్యాపిటల్ అంటారంట. మరి ఇంకో 1 lakh ని ఏమంటారు అన్పెయిడ్ అప్ క్యాపిటల్. అర్థమవుతుందా? ఏదైతే కట్టించారో పెయిడ్ అప్ అంటున్నాం, మరి కట్టని దాన్ని అన్పెయిడ్ క్యాపిటల్. ఓకేనా? సో అన్పెయిడ్ క్యాపిటల్ రాసుకుంటాం మనం. లేదు సార్. ఓకే. సో నేను ఏం చెప్తున్నానంటే అమ్మా, మీకు ఏదైతే మనం ఈజీగా మన కామన్ సెన్స్ ని యూజ్ చేయగలమో దానికి నేను డెఫినేషన్ చెప్పట్లేదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్ క్యాపిటల్ ఇష్యూడ్ గురించి చెప్పాను, మిగిలినంత ఏంటి అన్ఇష్యూడ్. కామన్ సెన్స్. అర్థమవుతుందా? ఇష్యూడ్ లో జనాలు ఏదైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో దాన్ని ఏమంటారు సబ్స్క్రైబ్డ్. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని అన్సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. కామన్ సెన్స్ అది. మళ్ళీ దాని మళ్ళీ డెఫినేషన్ అక్కర్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న దాంట్లో కట్ అంటారా బాబు నేను అడిగిన దాన్ని ఏమంటారు కాల్డ్ అప్ క్యాపిటల్. అడగని దాన్ని అన్కాల్డ్ అప్ క్యాపిటల్. కామన్ సెన్స్. దానికి మళ్ళీ డెఫినేషన్ అక్కర్లేదు. ఏదైతే కాల్డ్ అప్ చేసామో అందులో పే చేసిన దాన్ని పేడ్ అప్ అంటారు, పే చేయని దాన్ని అన్పెయిడ్. దాని వల్ల డెఫినేషన్ అవసరమా? అవసరం లేదు సార్. మనకు అర్థమవుతుంది కదా, ఏదైతే మనకు అర్థం అవుతుందో దాని డెఫినేషన్ ఎందుకు అక్కర్లేదు, వేస్ట్, టైం వేస్ట్. ఓకేనా? ఓకే సార్. ఓకే. అండ్ లాస్ట్ లో రిజర్వ్ క్యాపిటల్ హెడ్డింగ్. రిజర్వ్ క్యాపిటల్. ఓకేనమ్మా? ఓకే సార్. A company may reserve a portion of its uncalled capital. A company may reserve a portion of its uncalled capital to be called. A company may reserve a portion of its uncalled capital to be called only in the event of winding up of the company. A company may reserve a portion of its uncalled capital to be called only in the event of winding up of the company. Such uncalled amount is called reserve capital of the company. Such uncalled amount is called రిజర్వ్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ. అర్థమైందమ్మా? మనం స్టార్టింగ్ లోని ఆథరైజ్డ్ క్యాపిటల్ లోంచి ఇష్యూ క్యాపిటల్ చేసాం. ఇష్యూ చేసిన దాంట్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ క్యాపిటల్ అన్నాం. సబ్స్క్రైబ్ చేసిన దాంట్లో కొంత కాల్ చేసాం కదా,
కట్ అంటే Yes, sir. అడిగాం కదా, దాన్ని కాల్డ్ అప్ క్యాపిటల్. దాన్ని కాల్డ్ అప్ క్యాపిటల్ అన్నాం. మరి కట్ ఇంకా మనకి అవసరం లేక ఇప్పుడే కొంచెం పక్కన పెట్టండి, దాన్ని ఏమంటారు అన్కాల్డ్ క్యాపిటల్ అన్నాం కదా. ఆ అన్కాల్డ్ క్యాపిటల్ లోని సమ్ పర్సంటేజ్ కంపెనీకి డిసైడ్ చేసుకుంటే కంపెనీ ఇష్టం అనమాట, ఒక 5% 10%. అది ఓన్లీ ఎప్పుడైతే కంపెనీని ఇంకా క్లోజ్ చేసేస్తున్నానో అప్పుడే అడుగుతానంటుంది. సో కంపెనీని క్లోజ్ చేసేటప్పుడు మాత్రమే బైండింగ్ అప్ అంటే ఏంటమ్మా, కంపెనీని క్లోజ్ చేసేటప్పుడు మాత్రమే అడిగే క్యాపిటల్ ఏమంటారంటే రిజర్వ్ క్యాపిటల్, రిజర్వ్ లో పెట్టుకుంటుంది అనమాట. ఎప్పుడైతే కంపెనీ క్లోజ్ అయిపోతుందో, ఎప్పుడైతే కొన్ని పేమెంట్స్ చేసి కంపెనీ క్లోజ్ చేయాలో అప్పుడు అడుగుతుంది అనమాట అమౌంట్. ఎవరి దగ్గర నుంచి? షేర్ హోల్డర్స్. అర్థమైందా? Yes, sir. So these are the important terms which are to be learned in share capital, or otherwise the categories of share capital. Okay na? Yes, sir. Okay. Sir. చెప్పమ్మా.